హైదరాబాద్ వాసులకు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టులో నీరు అంతకంతకు అడుగంటిపోతోంది. రివిట్మెంట్ పనులతో ప్రాజెక్టులో క్రమంగా నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి రోజు 70 ఎంజీడీల తాగునీటిని హైదరాబాద్కు సరఫరా చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరే ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తాగునీరు అందించేటువంటి సింగూరు ప్రాజెక్టులో మాత్రం ఇటు నీటి నిల్వలు మాత్రం క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. గతేడాది సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టుకు చెందినటువంటి రివిట్మెంట్ దెబ్బతీయడంతో అందుకు మరమ్మతులు చేయాలని చెప్పి 16 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. దీంతో గతేడాది చలికాలంలో ఈ పనులను ప్రారంభించారు. అయితే ఈ పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో మాత్రం ప్రాజెక్టు పనులు అంటే ఏవైతే రివిట్మెంట్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ రివిట్మెంట్ పనులు మాత్రం ఈ వర్షాకాలం సీజన్లోనూ పూర్తయ్యేలా మాత్రం కనిపించడం లేదు. దీంతో ఇటు తాగునీటికి ఇబ్బంది రాకుండా మాత్రం ఇటు సింగూరు ప్రాజెక్టు నుంచే ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అలాగే జంట నగరాలతో పాటు ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి 3 జిల్లాలకు కూడా మిషన్ భగీరథ నీరు కూడా సింగూరు ప్రాజెక్టు నుంచి అందిస్తూ ఉంటారు. దీంతో ఇటు ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా మాత్రం అధికారులు మాత్రం అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే చూస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా మొత్తం 17 మోటార్లతో మాత్రం ఇక్కడ నుంచి కూడా ఎమర్జెన్సీ పంపింగ్ ఇంకో 10-15 రోజుల్లో మాత్రం హైదరాబాద్కి పూర్తిగా తాగునీటి సరఫరా ఇంటేక్ వెల్ ద్వారా అందిస్తున్నారు. దీంతో ఇంటేక్ వెల్ ద్వారా తాగునీటి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలు మాత్రం దానికి అందకపోవడంతో మాత్రం ఇక్కడ నుంచి పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేసి ఇక్కడ నుంచి 17 మోటార్ల ద్వారా నీటిని ఎత్తి ఇక్కడ నుంచి సంగారెడ్డి జిల్లా పెద్దపూర్లో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్ బెడ్కు మాత్రం ఇక్కడ నుంచి నీటిని తరలిస్తారు. అక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కు మాత్రం తాగునీరు పంపించే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులంతా కూడా యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే 17 మోటార్లు కూడా ఇక్కడ బిగించినటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయింది. దీంతో ఇంకో 10 రోజుల పాటు మాత్రం ఇక్కడ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్కు మాత్రం తాగునీరు వెళ్తుంది. ఆ తర్వాత మాత్రం నీటి సామర్థ్యం తగ్గడంతో మాత్రం ఈ పంపింగ్ ద్వారా మాత్రం ఈ 17 మోటార్ల ద్వారా మాత్రం పంపింగ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సింగూరు ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 30 టీఎంసీలు కాగా ఇటు రివిట్మెంట్ పనులతో మాత్రం ఆ నీటినంతా కూడా కిందికి వదిలేశారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు ఉంది. అంటే ఇది పూర్తిగా కూడా డెడ్ స్టోరీకి చేరుకుంది. దీంతో మరో ఈ 2 నెలల పాటు మాత్రం సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు మాత్రం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ వర్షాకాలంలో భారీ వరదలు వస్తే కనుక మాత్రం ఇటు రివిట్మెంట్ పనులు కొనసాగుతున్నాయి కాబట్టి రివిట్మెంట్ పనులు పూర్తయితేనే ఇక్కడ నీరు స్టోరేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రివిట్మెంట్ పనులు పూర్తి కాకపోతే మాత్రం ఆ వచ్చినటువంటి నీరుని వచ్చినట్టే మళ్ళీ కిందికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి తాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం అధికారులు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.